ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాట్ మేక్ కామెంట్ ఆన్ దిస్ 344 అవును అధ్యక్ష few minutes 344 few minutes ఏంది అధ్యక్ష few yes, minutes few అనేది minutes because you are ఎందుకు member మాట్లాడడం ఎందుకు అధ్యక్ష you ఇంకా are మరి member 344 మీద మాట్లాడడం మానేయండి ఇది చర్చ ఎందుకు అధ్యక్ష మరి చర్చ జరగడం ఎందుకు వచ్చి వదిలేయండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పుకుంటున్నారు మానేసేయండి ఎందుకు టెండర్లు ఇచ్చేసేయండి కాంట్రాక్ట్లు ఇచ్చేసేయండి 22% ఎక్సెస్ ఇచ్చినా పర్వాలేదు కానీ ఇచ్చేసేయండి మరి ఎందుకు ఈ చర్చ ఎందుకు ఈ టైం ఎందుకు వేస్ట్ కానీ ఇచ్చేసేయండి ఎందుకు అధ్యక్ష కూర్చుంటాం ఇక్కడే మేము ఈయన కూర్చుంటాం కానీ ఇచ్చేసేయండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడతారా అని చెప్పి మీ సభ్యులు అడిగా నేను మిమ్మల్ని అడిగా నేను మాట్లాడరని చెప్పిన తర్వాత నేను అధ్యక్ష నేను వెరీ క్లియర్ గా మాట్లాడతాను అని చెప్పారు ఇంటర్ఫియర్ అవుతారని చెప్పారు ప్లీజ్ ప్లీజ్ సీ ద రికార్డ్స్ ఇదే విధంగా నేను చెప్పాను ఇవ్వాలని చెప్తాను ప్లీజ్ డు నాట్ యూ రియాక్ట్ ఫర్ ఫ్యూ మినిట్స్ అధ్యక్ష దయచేసి అధికారంలో ఉన్న వాళ్ళు హేళన చేయడము మాట్లాడడం అనేది కాస్త పక్కన పెట్టి మొట్టమొదటిగా సబ్జెక్ట్ మీద అడుగుతా ఉన్న ప్రశ్నలకు ప్రజలందరూ చూస్తూ ఉన్నారనేది జ్ఞాపకాలు పెట్టుకుని సమాధానాలు చెప్పేదాని మీద ఎక్కువ ధ్యాస పెట్టమని కోరుతా ఉన్నా. అధ్యక్ష చర్చా సందర్భంగా అందరూ మాట్లాడింది కూడా విన్నాం అధ్యక్ష. అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు అధ్యక్ష ఈ రకంగా గోదావరి నీళ్లు తీసుకొని వచ్చి రాయలసీమకు నీళ్లు ఇవ్వడం నిజంగా కొత్తగా అది ఈ రోజేదో ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు అన్నది కాదు అధ్యక్ష. ఇదే కార్యక్రమం దశాబ్దాలుగా నాయకులు లీడర్లు అందరూ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ అన్నది అందుకనే ఆవిర్భావం చెందింది. పోలవరం ప్రాజెక్టు వల్ల కుడికాలం వల్ల ఆ కుడికాలం నుంచి నీళ్లు తీసుకొని వచ్చి గోదావరి నీళ్లు కృష్ణాకు కలిపితే కృష్ణాకు ఆ మేరకు సప్లిమెంటేషన్ జరుగుతుంది కాబట్టి రాయలసీమకు నీళ్లు వస్తాయని 1970లోనే జరిగింది అధ్యక్ష. మేధావులందరూ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్ట్ అన్నది పురోగతి జరగలేదు. దశాబ్దాలుగా పోలవరం గురించి అందరూ మాట్లాడారే తప్ప ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల పరిపాలనలో కూడా పోలవరం గురించి మాట్లాడలే తప్ప పోలవరంలో ఎటువంటి పనులు జరగలేదు. పోలవరం ప్రాజెక్ట్ అన్నది పనులు ఎప్పుడు జరిగాయి అంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే పోలవరానికి సంబంధించిన పనులు జరిగాయి. పోలవరానికి సంబంధించిన ఇవాళ 70% కుడికాలువ పూర్తయింది అని చెప్పుకుంటున్నారు అనంటే ఆ కుడికాలువ 70% పూర్తయింది అనంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కాలంలో అనేది గుర్తుపెట్టుకుంది. అధ్యక్ష ఎవరు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్టు కావాలి, పూర్తి కావాలి. ఎందుకనంటే ఒక పోలవరం ప్రాజెక్టు వల్ల ఒక డెల్టా ప్రాంతమే కాదు కృష్ణా ప్రాంతము రాయలసీమ ప్రాంతము రాష్ట్రమంతా కూడా బాగుపడే ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు కావాలని అందరూ కోరుకుంటున్నాం. మా భయమల్లా ఏమిటి అంటే అటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఏదైనా విఘాతం కలుగుతుందేమో, అటువంటి పోలవరం ప్రాజెక్టు ఆగిపోతుందేమో అని ఎక్కువగా భయపడతా ఉన్నాం అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష దయచేసి అందరూ జ్ఞాపకంలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అధ్యక్ష ఇవాళ 80 టీఎంసీల నీళ్లు పట్టిసీమ నుంచి డైవర్షన్ చేస్తూ జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. ఈ జీవో నేను చదివాను అధ్యక్ష. 1300 కోట్లతో టెంపరీగా ఈ స్కీమ్ కడుతూ ఈ జీవో జారీ చేసి 80 టీఎంసీల నీళ్లు 8500 క్యూసెక్స్ డిశ్చార్జ్ కెపాసిటీతో కెనాల్స్ ద్వారా దీన్ని తీసుకోబోయే పంపింగ్ మెకానిజం ద్వారా తీసుకోబోయే కార్యక్రమం. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష,
ఎక్కడైనా ఒక్క లైన్ అన్నా మీరు రాశారా దీంట్లో రాయలసీమకు నీళ్ళు ఇస్తాము ఇక్కడ సప్లిమెంటేషన్ చేసి అన్నది అడుగుతా ఉన్నా అధ్యక్ష. రెండోది అధ్యక్ష, 8,500 క్యూసెక్స్ మాత్రమే నీళ్లు ట్రాన్స్ఫర్ అవుతాయి అధ్యక్ష. పంపింగ్ స్కీమ్ అంతా మీరు పెట్టేదంతా కూడా 8,500 క్యూసెక్స్ మాత్రమే నీళ్లు డిశ్చార్జ్ చేసే కెపాసిటీ అధ్యక్ష. ఇక్కడ అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, గౌరవ సభ్యులు కూడా కొంతమంది మాట్లాడుతూ గోదావరి నది 130 రోజులు పొంగుతుందని అంటున్నారు. ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. 4.5 నెల గోదావరి పొంగుతా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. రికార్డులను సైతం మార్పు చేసే కార్యక్రమాలలో తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సిడబ్ల్యూసికి సంబంధించిన డేటా ఉంది అధ్యక్ష. కాస్త కూర్చోండి మంత్రి గారు, తర్వాత మీరు కూడా మాట్లాడండి, తర్వాత మాట్లాడచ్చు. గోదావరి అన్నది పొంగేది 60 రోజులు పొంగుతుంది అధ్యక్ష. కాస్త అటు ఇటుగా 130 రోజులు అని చెప్తా ఉన్నాడు. పోయి డెల్టా ప్రాంతంలో పోయి ఇదే మాటలు మాట్లాడమని చెప్పండి, కొడతారు అక్కడ రైతులు. గోదావరి పొంగేది 60 రోజులకు కాస్త అటు ఇటుగా పొంగుతుంది. ఎస్, వినండి అధ్యక్ష. క్లారిఫికేషన్ ఇస్తున్నాడా, స్పీచ్లు కొడుతున్నాడా అర్థం కాలేదు అధ్యక్ష. పేపర్లో వచ్చిన ఒక కథనం గురించి బాబు గారు మాట్లాడారు. ఇటువంటి కథనాలు ఈనాడు ఆంధ్రజ్యోతిలో 100 కోటి వచ్చాయన్నది గుర్తుపెట్టుకోవాలి. పేపర్లు చేసే పనులు పేపర్లు చేస్తూ ఉంటాయి, మనం చేసే పనులు మనం చేస్తాం. ఈనాడు ఏం చేసింది, ఆంధ్రజ్యోతి ఏం చేసింది, సాక్షి. గోదావరి నది పొంగేది అధ్యక్ష 60 రోజులు అధ్యక్ష. అదే రకంగా కృష్ణా నది కూడా పొంగేది 40 రోజులు అధ్యక్ష. కొద్దిగా అటు ఇటుగా అది 60 రోజులు పొంగితే కొద్దిగా అటు ఇటుగా ఇది 40 రోజులు పొంగుతుంది అధ్యక్ష. విచిత్రం ఏమిటంటే అధ్యక్ష, ఈ 60 రోజులు పొంగేది కానీ, ఈ 40 రోజులు పొంగేది కానీ, కృష్ణా 40 రోజులు పొంగేది కానీ, గోదావరి 60 రోజులు పొంగేది కానీ అన్నీ కూడా జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 అంటే అధ్యక్ష, జూలై 15 నుంచి ఆగస్టు 15, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 అంటే దాదాపుగా ఆ 60 రోజుల్లో కాస్త కొద్దిగా అటు ఇటుగా 15 రోజులు ఇటువైపు, కాస్త కొద్దిగా అటు ఇటుగా 15 రోజులు అటువైపు. ఈ మధ్యలోనే ఈ 90 రోజుల కాలంలోనే 60 రోజులు గోదావరి పొంగుతుంది, 40 రోజులు కృష్ణానది పొంగుతుంది. ఒకసారి దయచేసి ఆలోచన చేయండి అధ్యక్ష. మీరు డైరెక్ట్గా నీళ్లు తీసుకొని వచ్చి కుడి కాలంలో వేసి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా మధ్యలో స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కడా లేదు అధ్యక్ష. అంటే పూర్తిగా ఎక్కడా కూడా నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ కూడా లేదు అధ్యక్ష. ప్రకాశం బ్యారేజ్లో స్టోరేజ్ కెపాసిటీ <3 TMC అని మీరే చెప్తా ఉన్నారు, ఒప్పుకుంటా ఉన్నారు. ఎగ్జాక్ట్గా స్టోరేజ్ కెపాసిటీ లేదు కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అన్నది డిజైన్ చేశారు అధ్యక్ష. కారణం ఏంటంటే ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరం అధ్యక్ష. Yes, be seated. Please continue. Yes. Yes. Please. ఈరోజు